గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వెండి వెలుగుల చంద్రప్రభ వాహనంపై ఉత్సవ ప్రేమి వైభవం. నారాయణవనంలో ఘనంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవం. తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో విశేష ఉత్సవం. సంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు వడా ఎత్తు కైంకర్యం. ఋషికేశ్ ఆంధ్ర ఆశ్రమంలో నేత్రపర్వంగా బ్రహ్మోత్సవాలు. ఊంజల్ సేవలో దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వరుని దివ్య దర్శనం. రథోత్సవంలో ఉభయ దేవేరుల సమేత శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం. తిరుపతి జిల్లా నాయుడుపేటలో పులకించిన భక్తజనం. భక్తిరస భరితంగా కనువిందు చేసిన కాణిపాకం పుణ్యక్షేత్రం. సంకష్టహర చతుర్థి వ్రతాలతో పరవశులైన భక్తులు. వెండి వెలుగుల చంద్రప్రభ వాహన సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దర్శనం భక్తులను ముగ్ధులం చేసింది. తిరుపతి జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవ, అనంతరం చంద్రప్రభ వాహన సేవను విశేషంగా నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన పవిత్ర ప్రదేశంగా నారాయణవనం ప్రసిద్ధి చెందింది. ఎంతో ఆధ్యాత్మిక ప్రాభవాన్ని సొంతం చేసుకుని భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతున్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 7వ రోజైన బుధవారం సాయంత్రం స్వామివారికి సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకరణలు చేసి ఆలయ ఆవరణలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు, వేదమంత్రాలు, భక్తి సంకీర్తనల నడుమ స్వామివారి ఊంజల్ సేవ ఎంతో వేడుకగా జరిగింది. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి చంద్రప్రభ వాహన సేవ జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు చల్లని వెలుగులను ప్రసాదించే చంద్రప్రభ వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం ప్రత్యేకంగా పూజలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ నారాయణవనం క్షేత్ర వీధుల్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి చంద్రప్రభ వాహన సేవ వైభవంగా సాగింది. సందమామరావు జాబిల్లిరావు కుందనపు పైడి కోర వెన్నపాలు దేవో సందమామరావు జాబిల్లిరావు కుందనపు పైడి కోర వెన్నపాలు దేవో సందమామరావు జాబిల్లిరావు కుందనపు పైడి కోర వెన్నపాలు తేవో చందమామరావు జాబిల్లిరావు. నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మానీలవర్ణునికి నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మానీలవర్ణునికి.
తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వడా ఎత్తు ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలలో 10 రోజుల పాటు వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించి అలసి సొలసిన స్వామి అమ్మవార్లకు వడా ఎత్తు ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు 3 రోజుల పాటు వడా ఎత్తు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2వ రోజైన బుధవారం ఉత్సవమూర్తులకు ఏకాంతంగా చల్లని నీటితో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను సర్వశోభితంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వరకు స్వామి అమ్మవార్లు ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. తరువాత తిరిగి ఆలయానికి చేరుకున్నారు. రిషికేశ్లోని ఆంధ్ర ఆశ్రమంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వేదం, గానం, నాదం సహితంగా నిర్వహించిన ఊంజల్ సేవలో స్వామి అమ్మవార్లు దివ్యంగా కటాక్షించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. రమణీయ రథోత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కర్య మాణిక్య స్వామివారు దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని తుమ్మూరులో కొలువైన శ్రీ కర్య మాణిక్య స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై సమీపంలోని వాహన మండపానికి తీసుకువచ్చారు. అక్కడ పుష్పతోరణాలతో అందంగా తీర్చిదిద్దిన రథంపై ఉత్సవాలను వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం బాజా భజంతీల నడుమ రథోత్సవం ఆద్యంతం వైభవపేతంగా సాగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగి స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు దేవశిఖామణివి. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాకంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు తొలుత ఆలయంలోని మండపంలో సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి చక్కటి వేదికపై కొలువు తెచ్చారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై భక్తులు వరసిద్ధి వినాయక స్వామివారి చెంత ప్రణమిల్లి అర్చకుల సూచనలతో సంకష్టహర చతుర్థి వ్రతాలను భక్తిరస భరితంగా జరుపుకొని ప్రసాదాలను స్వీకరించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ భక్తజన రంజకమైన కార్యక్రమాల రూపకల్పనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. భక్తులను ఆకట్టుకునేలా వినూత్నమైన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను చిత్రీకరించి ప్రసారం చేయడానికి శ్రీకారం చుట్టింది. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిల దిశానిర్దేశంతో టీటీడీ జేఈఓ, ఎస్వీబీసీ సీఈఓ డాక్టర్ ఏ శరత్ ఇందుకు అనుగుణంగా ఛానల్లోని అధికారులను, సిబ్బందిని కార్యోన్ముఖులను చేశారు. ఈ నేపథ్యంలో అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లో ఎస్వీబీసీ స్టూడియోలో 3 రోజుల పాటు
చిత్రగానం అనే శీర్షికన ఒక కార్యక్రమాన్ని చిత్రీకరించారు. ఒడిశా రాష్ట్రం బరంపురంకు చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు సుమన్ సిద్ధు దేవీ దేవతల పేర్లు రాస్తే ఆ పేర్లతోటే ఎంతో భక్తితో అలవోకగా ఆ పేర్లకు తగిన దేవీ దేవతల చిత్రాలను అందంగా చిత్రీకరించారు. లక్ష్మీదేవి, అమ్మ, శివ, ఓం, సరస్వతి, లలిత, పవన్ అనే పేర్లను బోర్డుపై రాస్తూ అందుకు తగిన విధంగా దేవీ దేవతల చిత్రాలను ఎంతో రమణీయంగా చిత్రీకరించారు. శ్రీ ఆంజనేయ స్వామివారికి పవనసుతుడనే పేరు కూడా ఉంది. పవన్ అనే అక్షరాలను రాస్తూ ఆ అక్షరాల ఆధారంగా శ్రీ ఆంజనేయ స్వామివారి చిత్రాన్ని అందంగా రూపొందించారు. ఇక్కడ చిత్రీకరించిన చిత్రాలను ధారావాహికల రూపంలో త్వరలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారం చేయనున్నారు. ప్రపంచంలోనే ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమలలో తిరునామధారణ భక్తుల్లో మరింత భక్తిభావాన్ని పెంచుతోంది. 2 షిఫ్టుల్లో 168 మంది శ్రీవారి సేవకులు తిరుమలలోని సుమారు 18కి పైగా ప్రాంతాల్లో భక్తులకు తిరునామధారణ చేస్తూ తమ భక్తి తత్పరతను చాటుకుంటున్నారు. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు ఇందుకోసం ఎలాంటి పైకం చెల్లించాల్సిన అవసరం లేదు. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు ఉచితంగా తిరునామధారణ జరుగుతోంది. ఆ విశేషాల సమాహారం శ్రీవారి భక్తుల కోసం. ఆపద మొక్కలవాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాస సార్వభౌముడు కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న అద్భుత క్షేత్రం తిరుమల. సప్తగిరులలో ప్రకృతి శోభ, పవిత్ర తీర్థాలు, పుణ్యక్షేత్రాలతో అలరారే శ్రీవారి ఆలయం నిత్యం భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. స్వామి దర్శనానికి ఎన్నో ప్రయాసల కోర్చి ఎంతో దూరం నుండి తిరుమలకు చేరుకునే భక్తులు పవిత్ర సంప్రదాయాలను పాటిస్తూ ఎంతో భక్తిగా శ్రీవారిని దర్శించుకుని భక్తి తన్మయత్వాన్ని పొందుతారు. ఆ క్రమంలోనే తిరుమలేశుని దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులు తిరుమల క్షేత్రంలో తప్పకుండా తిరునామం ధరించడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తారు. తిరునామం అంటే శ్రీనామం అనే పేరు కూడా ఉంది. తిరు అంటే శ్రీ అని, నామం అంటే తిలకం అని అర్థం. ఈ నామాన్ని తిరుమణి కాప్పు అని కూడా అంటారు. హైందవ సనాతన ధర్మంలో తిలకధారణ, తిరునామ ధారణను పవిత్రంగా శుభసూచకంగా భావిస్తారు. తిరునామం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతీక. తిరునామాన్ని ధరించిన భక్తులకు భగవంతుడు తమకు తోడుగా అండగా ఉన్నాడనే భావన మెండుగా కలుగుతుంది. తద్వారా తిలకధారణ చేసిన వారు సత్ప్రవర్తనతో భక్తిభావంతో మెలుగుతారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల క్షేత్రంలో ఇటువంటి భక్తి సంప్రదాయాన్ని మెరుగుపరిచేందుకు టీటీడీ భక్తులకు తిరునామ ధారణను ఉచితంగా అందిస్తోంది. ఈ తిరునామంలో ఎర్రటి కాంతితో శోభిల్లే గీత ఆత్మను సూచిస్తుందని, చుట్టూ ఉండే తెల్లటి గీతలు పరమాత్మతత్వాన్ని బోధిస్తుందని ఒక అభిప్రాయం. కేవలం నుదిటిపైనే కాకుండా కొంతమంది భక్తులు భుజాలు, ఛాతీ, వీపు పైభాగంలో, కింది భాగాలలో కూడా ఈ తిరునామం ధరిస్తారు. సాధారణంగా భక్తులు కనుబొమ్మల మధ్య నుండి నుదుటి పైభాగం వరకు తిరునామం ధరిస్తారు. తిరునామం నుదుటన ధరిస్తే చలువ చేస్తుందని కూడా కొందరి అభిప్రాయం. తిరునామం ధరించిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవకులు అనే పవిత్ర భావన కలుగుతుంది. నుదుటన ఉండే ఆగ్నేయ చక్రంలో తిలకధారణ చేసుకుంటే చెడు దృష్టి పడకుండా ఉంటుందని ఒక నమ్మకం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఇక తిరునామం తయారీలో నామకోపు, ఎర్ర సింధూరంను వినియోగిస్తున్నారు.
ఈ నామకోపు ఎర్ర సింధూరం భక్తుల నుండి విరాళంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు అందుతోంది. తిరునామ ధారణ కోసం ప్రత్యేకంగా రాగి కప్పు 3 నామాల ముద్రను ఉపయోగిస్తారు. శ్రీవారి మూలమూర్తికి శుక్రవారాభిషేకం తరువాత వారానికి ఒకసారి మాత్రమే చందనం పొడి, కర్పూరం, మధ్యలో కస్తూరితో కళ్ళను కొంత భాగం మూసేలా తిరునామం దిద్దుతారు. గురువారం ఆభరణాల సడలింపు సమయంలో స్వామివారి కనులు భక్తులు దర్శించుకునే విధంగా ఈ తిరునామాన్ని కొంతమేర తగ్గిస్తారు. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ తిరునామం శ్రీవారి ముఖారవిందాన్ని మరింత తేజస్సుతో ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఇందుకు గాను 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులం కస్తూరిని ఉపయోగిస్తారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన మార్గం, శ్రీవారి దర్శనం ప్రవేశ మార్గం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో సర్వదర్శనం భక్తులకు, శ్రీవారి ఆలయం ఎదురుగా గొల్ల మండపం, రామ్ బగీచా 3, శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం, కళ్యాణకట్ట, సుపథం, శ్రీ వరాహస్వామివారి ఆలయం, 4 మాడవీధులు, మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, సప్తగిరి విశ్రాంత గృహం, జీఎన్సీ ఏరియా, నందకం విశ్రాంతి గృహం, లేపాక్షి సర్కిల్, ఏటీజీహెచ్ పరిసర ప్రాంతాల్లో భక్తులకు నిరంతరాయంగా తిరునామ ధారణ జరుగుతోంది. ఇందుకోసం రోజుకు 2 షిఫ్టులలో దాదాపు 168 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. తిరునామం ధరించేందుకు భక్తులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. తిరుమలేశుని దర్శనానికి విచ్చేసే భక్తులు శ్రీవారి సేవకుల ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తున్న తిరునామాన్ని ధరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశం కాలిఫోర్నియా రాష్ట్రం సన్నివేల్ ప్రాంతంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం ప్రవాస భారతీయుల జై హనుమాన్ స్మరణలతో మారుమ్రోగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని నిర్వాహకులు శ్రీ ఆంజనేయ స్వామివారి మూలమూర్తికి ఆరాధనలు జరిపి నూతన వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. ఆకు పూజలు జరిపి నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఆంజనేయ సూతుడి ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి హారతులు అందజేశారు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిరులోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ భజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ, हाथ वज्र अरु ध्वजा विराजै, कांथे मूंज जनेऊ छाजै, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी अति चातुर, राम काज करिवे को आतुर, प्रभु चरित्र सुनिवे को रसिया, राम लखन सीता मन
बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा। ఖమ్మంలో కొలువైన పురాతన శ్రీ వీరభద్ర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. అధిక జ్యేష్ఠమాస ఉత్సవాలలో భాగంగా అర్చకులు ప్రాతకాలమే స్వామివారికి తైలాభిషేకాలను జరిపి నూతన వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి నైవేద్యం, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని కనులార దర్శనం చేసుకుని ఆలయ ధ్వజస్తంభం వద్ద పలువురు దీపాలు వెలిగించారు. మరికొందరు భక్తులు వీరభద్రుని సన్నిధిలో అర్చకుల సూచనలతో గౌరీ పూజలు జరుపుకుని ప్రసాదాలు స్వీకరించారు. కరీంనగర్లోని శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి దేవాలయంలో సుందరకాండ హవనం శాస్త్రోక్తంగా జరిగింది. ప్రజలు సుఖశాంతులతో వెలసిల్లాలని కోరుతూ సుందరకాండ హవనం నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరాహ స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తెచ్చారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధన జరిపి సుందరకాండ హవనం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురు సంక్రమణ ఉత్సవం ఘనంగా జరిగింది. నవగ్రహాలలో పంచమ గ్రహం గురుగ్రహం. గురుగ్రహం మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంగా వెలసిల్లుతున్న శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారిని చందనాది పరిమళాలతో దేదీప్యమానంగా అలంకరించి విశేషంగా ఆరాధనలను జరిపి మహానివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి బీకే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, వజ్ర, రత్న, మణిమయ స్వర్ణ భరణాలు, పుష్పమాలలతో దివ్యాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేకంగా కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ శ్రీకాళహస్తి క్షేత్ర వీధులలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారికి ఊరేగింపు నయనానందకరంగా జరిగింది. భక్తులు ఎంతో భక్తితో దక్షిణామూర్తి స్వామివారి ఆరాధనలు, ఊరేగింపు ఉత్సవ కైంకర్యాల్లో పాల్గొని తరించారు. నంద్యాల పట్టణం కాళికాంబ చంద్రశేఖర స్వామివారి దేవాలయంలో అష్టదళ పాద పద్మారాధన సేవ ఘనంగా జరిగింది. అధిక జ్యేష్ఠమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీ కాళికా అమ్మవారికి నిత్యార్చనలు జరిపారు. ఆపై అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణలు చేశారు. 108 బంగారు పుష్పాలతో అష్టదళ పాద పద్మారాధన సేవను జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. అమ్మవారిని అష్టదళ పాద పద్మారాధన సేవలో దర్శనం చేసుకుని భక్తులు పులకితులయ్యారు. అభిషేక ద్రవ్యాల్లో అంజనీసుతుని అనుగ్రహం భక్తులను ముగ్ధులను చేసింది. కర్నూలు పట్టణం పాత ఊరిలోని జమ్మి చెట్టు పక్కన ఉన్న శ్రీ లలితాపీఠంలో ఉపాలయంగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారికి అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసం మంగళవారం సందర్భంగా అర్చకులు పవనసుతుడికి పవిత్ర జలాలు, పసుపు, కుంకుమ ద్రవ్యాలు, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరుతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. తరువాత స్వామివారికి కంఠాభరణం, కిరీటం, బంగారు హారం, పుష్పమాలలతో ముగ్ధ మనోహరంగా అలంకరించి మహామంగళహారతులు సమర్పించారు. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు వాయునందనుడి సేవలో తన్మయులయ్యారు.
శ్రీకాకుళంలోని శ్రీ వరసిద్ధి వినాయక పంచాయతన ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆది పూజ్యుడు పార్వతీదేవి తనయుడైన శ్రీ గణనాథుడికి అర్చకులు సంకల్పంతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణలు, గణపతి అష్టోత్తర పారాయణాలతో స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని మంగళకరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని దివ్యంగా అలంకరించి అర్చనలను జరిపారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.